ఏమైంది నీకు? ఏవాడు పెట్టండి, నా జీవితం అంధకారం అయిపోయింది. ఈ పిల్లం ఎవరితోనో లేచిపోయింది. వీడి పెళ్ళం లేచిపోతే నువ్వు ఎందుకు ఆడడం? మా బాసాయి కూడా అలా మాట్లాడతారేంటండి. ఈడెవరండి? ఈడెవడు? నా స్నేహితుడు. ఇది కష్టం నా కష్టం కాదా? ఈ పెళ్ళం నా పెళ్ళం కాదా? తప్పుడు కూతురు కూర్చోబట్టే చెప్పు తీసి కొడతాను. అన్నారావు, అసలు నీ పెళ్ళం ఎందుకు లేచిపోయిందిరా? ఏం చెప్పంటారండి, నాకు ఏడవడానికి అవకాశం ఇస్తే కదా. ప్రతి ఏడవ నా పొలం గురించి చేసేవాడే. అదేదో ఇప్పుడు ఏడవరాదు. ఏం లేదండి, ఒక మాట అయినా చెప్పకుండా వెళ్ళిపోయిందండి. ఈ ఆడలంతా ఇస్తేనండి టైం చూసి ట్రబుల్ ఇచ్చేస్తారు. ఇదిగో బాధల్లో కొడుతున్నావు. ఆడదాని గురించి మాట్లాడావంటే చీరతో చంపేస్తాను. పెళ్ళాన్ని చూసుకోవడం చేతకాని వాడివి, చేసుకోవడం దేనికి? అయినా అందరూ నాలాగా ఉంటారా ఏమిటి? నాకు టెన్షన్ పెరిగిపోతుంది. పోల్చుకోక నీతోనే పోల్చుకోవాలా తల్లి? యదవాని అది కాదు గిరి. రెస్పెక్ట్ ఏమిటి బోడి రెస్పెక్ట్? నేనే నీ స్టాఫ్ ని కాదు, క్లాస్మేట్ ని. ఎన్నిసార్లు చెప్తావు? అయినా ఈ విధవ సాయంకాలం అయితే ఏ కళ్ళు పాకలోనో చీట్ల పేకతోనో తెల్లారుస్తాడు. ఆ పిల్ల మాత్రం ఏం చేస్తుంది పాపం? ఏమంటావు సుందరం? అవ్వా, నాకు టెన్షన్ తెప్పించడం కాకపోతే అతను అడుగుతారేమిటి? పాపం మొన్ననేగా కొత్తగా పెళ్ళయింది. తెలుసుకుంటే మంచిదని. అయినా ఆడేమిటి ఈడేమిటి? కొంతమంది లేచిపోతారు, కొంతమంది కామ్గా ఏ పూలవాడితోనో పాలవాడితోనో అడ్జస్ట్ అయిపోతారు. కట్టుకున్న మొగుడు వీధి గుమ్మంలో ఉంటే పెరట్లో ఎన్ని పాపిష్టి పనులు జరిగినా బయటపడవు మరి. ఇది ఇల్లా సత్రమా? అబ్బా నువ్వు ఉండవయ్యా, నేను చెప్తున్నాను కదా. వంటింట్లో ఏమేం చేయాలో ఎంతెంత చేయాలో తెలియక అందరూ ఖాళీగా కూర్చున్నారు. 2 రోజుల నుంచి చిన్న పళ్ళకు రావట్లేదటగా. వెంటనే డ్రైవర్ పంపించి చిన్న పిలిపించాడే. 2 రోజులుగా నువ్వు ఎక్కడికి వెళ్ళావు? సముద్రం ఎలా ఉంటుందో చూద్దామని వైజాగ్ వెళ్ళానండి. వెళ్ళా సముద్రంలో గోవిందయ్య అయ్యా ఈ లెక్క చూసి పంపించి. నీకు లెక్క చూసి కదా డబ్బులు ఇవ్వాలి. మరి ముందే అయ్యా అయ్యా అంటూ ముష్టోళ్ళగా చేయి చెప్తావిట్రా. నువ్వు ఎప్పుడు వచ్చావు, నీకు ఎంత ఇవ్వాలి చెప్పు. గుమ్మస్తా మీరా నేనండి. మీకు లెక్కలు తెలియకపోతే వెళ్ళి చిన్నయ్య గారిని అడగండి. ఏంట్రా డబ్బా ఇస్తున్నావా? నన్ను ఉద్యోగం అనేది వెళ్ళిపోమన్నారు కదా. అంటే ఏడుస్తావిట్రా? ఎక్కడికి వెళ్ళాలో ఎలా బతకాలో తెలియక ఏడుస్తుంటా. సరే ఏడవోక. ఇప్పుడు మా ఇల్లు చూసుకోవడానికి ఎవరు లేరురా. నా కూతురు కూడా ఇక్కడే పని చేస్తుంది. మరి నువ్వు మా ఇల్లు జాగ్రత్తగా చూసుకుంటావా? అలాగేనండి. ఈ ఉద్యోగం పర్మనెంట్ కదండి? అది నీ నరకం మీద ఆధారపడి ఉంటుంది. అంతే కదా, తప్పకండి. ఎలా తగినట్టు నడుస్తున్నా. బాలేదా? ఇంకోటి నడుస్తాను. నువ్వు పర్మనెంట్ గా టెంపరవరీయే. రాయంటి నా మొగుడు రంగవెల్లి కూకున్నాడు. రాయంటి నా మొగుడు, రాయంటి నా మొగుడు, రాయంటి ఏంటండి టిఫినెట్ ఏమంటారా? ఎవరూ లేరా? లేరండి, ఇవాళ ఫ్రైడే కదండి. అమ్మగారు చిన్నమ్మగారు టెంపుల్కి వెళ్ళారండి. రండి, వర్క్ అయిపోద్ది కదా. వేసుకోండి, వేసుకోండి. వన్నా నన్ను అన్నట్టు వినిపించిందిలే. చూడు, ఆడదాన్ని చూడగానే మగాడు అదే ఆలోచిస్తాడని, ఒక ఆడది ఒక మగాడు ఒంటరిగా ఉంటే ఏదేదో జరిగిపోద్దని అనుకునే నీలాంటి వాళ్ళకి నేను అస్సలు అర్థం కాను. ఎన్నేసుకోవాలో ఏమేసుకోవాలో నేను చూసుకుంటా. పోయి పని చూసుకో. నాన్న ఎవరొచ్చారో చూడు. ఎవరో గాడిదా, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడేనండి. అండి గిండి అంటున్నావు, ఈ మర్యాదలు ఎప్పటి నుంచి నేర్చావు? ఇదే నాకు మండుది, ఇప్పటి నుంచే. అవును, నువ్వు పోలీస్ కానిస్టేబుల్ కదా? అవునండి, స్వతహాగా నేను పోలీస్ కానిస్టేబుల్నే. మరి రౌడీ గెటప్ ఏంటి? మారువేషం. ఓహో, దొంగలను పట్టుకోవడానికి మారువేషం వేసావు అన్నమాట. కరెక్ట్, భలే పట్టేశారు. అమ్మాయి, బావకు మంచి కాఫీ పట్టరా. అలాగే. ఏమిటల్లుడు, బాగున్నావా? బాగోగా దొరికిపోయాను. ఏమిటి దొరికిపోవడం? నేనే వాడికి ఉద్యోగం చేయడం ఇష్టం లేదు కదా. నా పోరు పడలేక ఉద్యోగంలో చేరాడు. అందుకని ఉద్యోగాన్ని దొరికిపోయినట్టుగా ఫీల్ అయిపోతున్నాడు. అయ్యో, ఆయింట్మెంట్ రాసుకుంటున్నారేమిటండి? ఒక్కసారి కడిగితే 2000 పూర్తి అవుతాయి. ఇప్పుడు నీళ్లు తీసుకొస్తానుండండి, చూస్తుండ అల్లుడు. ఇవి చేతులు కావురా, కాళ్ళు అనుకో. నువ్వు సాయం చేసి పెట్టాలరా అల్లుడు. ఏమిటది? మీ అత్తయ్యకి మధ్య చాదస్తం మరీ ఎక్కువైపోయిందిరా. ఆ మొదనష్ట వ్రతం ఒకటి మొదలెట్టిందిగా, నీకు తెలుసుగా. పొరపాటున ఆదమర్చి నిద్రపోతున్నా సరే కాళ్ళు గడిగేస్తుందిరా. దాని పాద పూజ కాదు కానీ నా పాదాలు పాచి పెట్టేస్తున్నాయిరా. అసలు ఈ పాద పూజ ఆపితేనే గానీ లలితని పెళ్లి చేసుకుని ఫిట్టింగ్ పెట్టిరా. చచ్చిన అయ్యి బాబు వచ్చేస్తుంది. అక్కడున్నారా? ఇక్కడ నువ్వా? టీవీ కొనండి ప్రాణాలు తీసేసావు కదా. ఇదిగో టీవీ తయారు చేశా, చూసుకో. చేశారులే, అన్ని రోడ్డు మీద దొరికిన వాటితో టీవీ చేయడం కూడా గొప్పే. అందులో బొమ్మ వస్తుందా చేస్తుందా? డొక్కు టీవీ డొక్కు ముఖమును.
అదే మరి తక్కువ అంచనా వేయటం అంటే. ఒక్కొక్క టీవీ నుంచి ఒక్కొక్క పాట తీసుకొచ్చి తయారు చేశా. ఏ టీవీలో రాని ఛానల్స్ అన్ని మన టీవీలో వస్తాయి, చూసుకో. ఓహో, బొమ్మ రావట్లేదా? ఈయన సంగతి నేను చెప్తా. ఏం డిసైడ్ చేసినావన్నా పిల్కన్నా? రేయ్, ఎవడ్రాది? ఎవడ్రా నన్ను పిలకడం ఉంది? తోలు తీసేస్తాను రేయ్. ఏయ్, తోటరాములతో నగరాలు చేసినావంటే బోన్ తిరుగుతాయి. బోన్స్ తిరుగుతాయా? దమ్ముంటే ఎదరికొచ్చి మాట్లాడరా రేయ్. జర టీవీ మీద దేకో, ఆ? జర టీవీ మీద దేకో. ఆ? నా టీవీలో బొమ్మ వచ్చింది, నా టీవీలో బొమ్మ వచ్చింది. బొమ్మ కాదే, తోటరాముణ్ణి, ఒరిజినల్ తోటరాముణ్ణి. తోటరాముణ్ణి తిరిగి వచ్చిన. జరిట్ల రాబే, ఆ? జరిట్ల రా. నువ్వు అక్కడే ఉండరా, వెనక నుంచి వస్తావు అరే. నువ్వు. ఫ్రంట్ కి రమ్మంటే బ్యాక్ వస్తే వేంది, ఇట్లా రాబే. ఆ? ఇదేంటి టీవీలో బొమ్మ నాతో మాట్లాడుతుందేంటి? పైగా బే అంటుందేంటి? నేనెవరినో తెలుసా నీకు? తోటరాముణ్ణి. ఎముడన్నా నన్ను ఆకాశంలోకి డిసైడ్ చేస్తే కిందకి రానికి రూట్ తెలవక మబ్బులెక్కి చక్కర్లు కొడుతున్నా. ఇప్పుడు ఉపగ్రహం తాన డిసైడ్ అయినా. నువ్వెవడివైనా నాకు అనవసరం. నువ్వు నా టీవీలో అడుగు పెట్టడానికి వీల్లేదంతే. చెప్. పోతావు పోవా? అరే తేరి. అమ్మో! ఒరే బ్రహ్మం, నీ తలేంట్రా పబ్లిక్ ప్రాపర్టీ అయిపోయింది. టీవీలో బొమ్మ కూడా కొట్టడం ఏంట్రా? ఇది నిజమా భ్రమ? తేల్చుకుంటాను. అరే తోటరావుడు, నీకు దమ్ముంటే ఆ. ఇక్కడ కొట్రా. ఆ? కొట్టు కొట్టు కొట్రా. ఎలక్కి అన్నం పెడతానంటే పిల్లిని వడ్డానికి పిలుస్తానంటుంది నీ పని. చచ్చా, హాయిగా 450 రూపాయలు ఇంట్లో ఉండడం మానేసి ఇప్పుడు 650 రూపాయలు నీ వల్ల బ్యాండ్ పడింది. ఇది నా తామ్రపత్రం, ఇది నా పెన్షన్ హుండీ, ఇది నా హౌస్ ప్లానింగ్, ఇది నా స్థలం డాక్యుమెంట్స్. ఇవన్నీ నువ్వు కడ్రాయర్ల పక్కన గడ్డం తీసుకునే పెట్టెల పక్కన పెట్టకు. పవిత్రమైన చోటు చూసి పెట్టు. మంచి రోజు చూసి పునాది వేద్దాం. అంతకన్నా ముందు మంచి బ్యాంక్ చూసి కన్నం పెడదు గానీ అవి ఎక్కడైనా పెట్టు. ఒరే కరెంట్ ఏదిరా? నా పెట్లో పెట్టారు. ఆ? బుద్ధి లేదు, పోయింది కనపట్లా. ఎప్పుడు వస్తుందిరా? పొద్దుటే వదులుతాం. వదులుతారా అంటే కట్టేశారా? అవును, కరెంటు బిల్లు సెపరేట్ గా కట్టలేమన్నారు కదా, అందుకే కట్టేశాను. పొద్దుటే వదులుతా. పొద్దుటే ఎందుకయ్యా? నీ కరెంటుతో నిన్ను చంపడానికా? అందుకేరా గాంధీ గారిది నాది ఒకటే మాట, సొంత రాజ్యం సొంత ఇల్లు, సొంత రాజ్యం సొంత ఇల్లు. చీకట్లో దేన్ని పెట్టి కొడతానో టేక్ కేర్. అబ్బాయి మంచి కామెడీ మనిషిలా ఉన్నాడా? కడుపు మండుతుంటే క్యామిడీనా? లెట్రిన్ ఎక్కడండి? అదేరా మన ఇద్దరం డిసైడ్ చేయాల్సింది. ప్లానింగ్ చేస్తా ఉండు. తాతయ్య, నేను అడిగింది నీ దరిద్ర ప్లాన్ లో ఉన్న నికృష్ట లెట్రిన్ గురించి కాదు, ఈ చండాల కొంపలో ఉన్న లెట్రిన్ గురించి. ఓనర్ గారు, లెట్రిన్ ఎక్కడండి? ఇంటి వెనక ఉంది బాబు, అయినా ఇప్పుడు వెళ్ళటానికి కుదరదు. ఎందుకని? లెటర్ ముందు నిన్ననే పెద్ద గొయ్యి తవ్వించాను. ఎందుకు? నేను పాతేయడానికే. ఎక్కువ సార్లు వెళ్లకుండా ఉండేటందుకు. వీడవడరా ఇంగ్లీష్ వాడికి ఇల్లీగల్ గా పుట్టిన పెట్టడంలో ఉన్నాడు. ఎంత నీచాది నీచమైన కొంపను ఎందుకు తాతయ్య వచ్చావు? నా లెట్రిన్ ప్రోగ్రామ్ కట్ చేసి నన్ను చంపేడానికా? కాదురా, ఇప్పటికైనా నీలో పశ్చాత్తాపం కలిగి సొంత ఇల్లు కట్టేట్టు చేయడానికి. అబ్బో, అన్ని విధాలు చంపేస్తున్నారు నాయనోయ్.